దేశ జీడీపీలోని ఏకంగా 43% చేరుకున్న ప్రజల యొక్క రుణభారం అన్నమాట. 2019-20 నుంచి 2024-25 మధ్య ఆస్తుల వృద్ధి 48% పెరిగితే అప్పుల పెరుగుదల 102% పెరిగింది. ఆస్తి వృద్ధి 48% అయితే అప్పుల పెరుగుదల 102%. కుటుంబాల ఆదాయంలో 40% రుణ చెల్లింపులకే ఖర్చు అవుతుందన్నమాట. 55% అప్పులు ఆస్తుల సృష్టికి వినియోగ ఖర్చుల కోసమే చేస్తున్నారన్నమాట. ఆర్బీఐ నివేదిక ఆధారంగా ఒకసారి చూస్తే పెరగని ఆదాయాలు, అధిక జీవన వ్యయాల మధ్య అంతరం కారణంగా దేశంలో రుణభారం విపరీతంగా పెరిగిపోతుందని, జీడీపీ రికార్డ్ స్థాయిలో సుమారు 43%లోనే చేరిందని ఆర్థిక విశ్లేషకులు అధ్యయనాల ప్రకారం స్పష్టం చేస్తున్నారన్నమాట. ఆస్తుల సృష్టి కంటే కుటుంబ రుణాలు గణనీయంగా పెరుగుతున్నాయన్నమాట. 2019-2020 నుంచి 2024-25 మధ్య ఆస్తుల్లో ఫైనాన్షియల్ అసెట్స్ 48% వృద్ధి నమోదైతే అప్పులు మాత్రం ఏకంగా 102% పెరిగాయి. యువ రుణగ్రహీతలు పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా వినియోగదారుల రుణాలు ఇందులో అగ్రభాగంగా నిలుస్తున్నాయి. అప్పుల్లో కురికిపోయిన కుటుంబాల ఆదాయంలో దాదాపు 40% రుణ చెల్లింపులకు పోతుంది. ఇందులో 55% అప్పులను ఆస్తుల సృష్టికి కాకుండా జీవనశైలి ఖర్చుల కోసం వినియోగిస్తున్నారు. అధిక రుణాల ద్వారా ఆదాయ అంతరాన్ని పూడ్చుకునేలా అధిక ద్రవ్యోల్బణము, పరిమిత ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కుటుంబాలు పెరుగుతున్నాయి. ఆదాయం కంటే దాదాపు 2 వేగంగా పెరుగుతున్న అప్పుల కారణంగా గృహ పొదుపులు క్షీణించి ప్రజల ఆర్థిక ఒత్తిడికి మరింతగా గురవుతున్నారు. అయితే వినియోగ ఖర్చుల కోసం తీసుకునే అధిక వడ్డీ, అనురక్షిత రుణాలు ప్రమాదకరమని, అవి ఆర్థిక బలహీనతను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల నికర గృహ ఆర్థిక పొదుపులు జీడీపీలో సుమారు 5.3% పడిపోయాట. ఇది దాదాపు 50 సంవత్సరాలు ఎన్నడూ చూడని స్థాయి అన్నమాట. ఆస్తుల కల్పన కన్నా వినియోగానికి నేటి తరం ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. ఎవరు ఎక్కువ ఆస్తులు కూడబెట్టట్లేదు, కానీ వినియోగానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 2020 సెప్టెంబర్ నాటి కుటుంబ రుణాలు ఏకంగా 55% గృహనేత రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు వినియోగ వస్తువు కోసంగా ఉన్నాయన్నమాట. డిజిటల్ క్రెడిట్ విప్లవంతో ఫిన్టెక్ యాప్ల విస్తృతి పెరగడం వల్ల రోజువారీ అవసరాల కోసం రుణాలు తీసుకోవడం మరింత తరచుగా జరుగుతుంది. సోషల్ మీడియా ప్రేరేపిత తక్షణ సంస్కృతి కారణంగా చాలామంది తమ ప్రస్తుత ఆదాయంతో విహారయాత్రలు చేస్తూ విలాసవంతమైన వస్తువుల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ నివేదికలోని కీలక అంశాలు అన్నమాట. రుణగ్రహీతల తలసరి రుణం కేవలం 2 ఏళ్లలో 23 నుంచి 2020కి 3.9 లక్షల నుంచి 4.8 లక్షలు పెరిగింది అన్నమాట. రుణగ్రహీతలు 67% నుంచి 30 ఏళ్ళు కూడా నిన్నకు ముందు మొదటి రుణం తీసుకుంటున్నారు. వాళ్ళలో చాలామంది రోజువారీ ఖర్చుల కోసమే ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి అనే విధానం ఆశ్రయిస్తున్నారు. సుమారు 5% నుంచి 10% మంది చిల్లర రుణగ్రహీతలు పాత అప్పులు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకుంటూ రుణం ఉచ్చులో చిక్కుకుంటున్నారు. గృహ రుణాల్లో దాదాపు 46% నుంచి 50% వరకు ఇల్లు కట్టుకోవడం వంటి ఆస్తుల సృష్టికి కాకుండా వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. 2018 మార్చితో పోలిస్తే 2025 మార్చి నాటికి వ్యక్తిగత రుణగ్రహీతల సంఖ్య 120% పెరిగిందని, ఇది 28 కోట్లకు చేరుకుందన్నమాట. ఈ విధంగా అందరూ ఎక్కువగా వ్యక్తిగత రుణాలకే చూపిస్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.